2019వ సంవత్సరంలో సచివాలయ ఉద్యోగస్తులుగా నియమింపబడి గత 6 సంవత్సరములుగా జేఎల్ఎంగా రెగ్యులర్ కాకుండా ఉన్న ఉద్యోగస్తులందరినీ 2024వ సంవత్సరం నుండి రెగ్యులర్ జేఎల్ఎంలుగా నియమింపబడినందుకు మంగళగిరి ఉన్నతాధికారి సంజీవరావు మంగళగిరి డివిజన్ ఆఫీస్లో కన్వర్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో జేఎల్ఎం ఉద్యోగస్తులు నూతన సంవత్సర సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, వినియోగదారులకు, మా విద్యుత్ శాఖ సిబ్బందికి, ఉన్నతాధికారులకి అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు చాలా మంచి రోజు. మా డిపార్ట్మెంట్లో 2019లో జేఎల్ఎం గ్రేడ్ 2గా ఉద్యోగంలో చేరి నిన్నటి వరకు ఎనర్జీ అసిస్టెంట్స్గా, అలాగే జేఎల్ఎం గ్రేడ్ 2గా ఉన్న వాళ్ళని ఈ రోజున వారిని రెగ్యులరైజ్ చేస్తూ పూర్తి స్థాయి జేఎల్ఎం కింద కన్వర్ట్ చేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా డిపార్ట్మెంట్కి ఎలాంటి సేవలు అందిస్తారో, వాళ్ళ అధికారులకు ఎలాంటి సేవలు అందిస్తారో తెలియజేశారు. చాలా సంతోషం. వారందరికీ కూడా వినియోగదారులకి చాలా మంచి సేవలు అందించాలని, వినియోగదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, డిపార్ట్మెంట్కి అలాగే వ్యక్తిగతంగా మంచి సేవలు అందించాలని చెప్పేసి కోరడం జరిగింది. విద్యుత్ వినియోగదారులందరికీ, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు విద్యుత్ శాఖలో గత కొంతకాలంగా జేఎల్ఎం గ్రేడ్ 2గా కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తూ ఉన్నటువంటి వారి సేవలను గుర్తించి గవర్నమెంట్కి తెలియజేసిన వెంటనే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు వారందరినీ రెగ్యులరైజ్ చేయడం, రెగ్యులర్ స్కేల్ని ఇవ్వడం, అంతేకాకుండా వాళ్ళకి ప్రమోషన్ ఛానల్లో వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలను ఇంప్లిమెంట్ చేస్తూ విద్యుత్ శాఖలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే రెగ్యులరైజ్ అయ్యారో వాళ్ళందరూ కూడా జేఎల్ఎంలు అందరూ కూడా వారు చేసేటువంటి సేవల్ని కంటిన్యూ చేస్తూ ఇంకా మరిన్ని సేవలను అందిస్తూ విద్యుత్ వినియోగదారుల యొక్క మన్ననలను పొందాలని, విద్యుత్ వినియోగదారుల యొక్క మన్ననల్ని పొందినప్పుడే మన అందరికీ కూడా మనకి ఏది గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఆర్డర్స్కి విలువ ఉంటుందని కూడా తెలియజేస్తూ ఆ విధంగా వినియోగదారుల సేవలు నిమగ్నమవుతారని ఆశిస్తూ మేము 6 సంవత్సరాలుగా జేఎల్ఎం గ్రేడ్ 2గా మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము. అయితే మాకు ఈ రోజుకి గాను జేఎల్ఎంగా పూర్తిగా డిపార్ట్మెంట్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవి మా డిఈ గారు ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా అందజేసి అలాగే అందరి సమక్షంలో ఇచ్చినందుకు నూతన సంవత్సరంలో మనకి ఒక మంచి వార్త అందినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు సార్.